చిరంజీవి అనే ఒక్క పర్సన్ కష్టపడ్డాడు కాబట్టి ఇలా వాళ్ళ జనరేషన్లో ఇంకో 10 జనరేషన్లు పుట్టుకొచ్చినా కూడా వాళ్ళు కూర్చొని తినగలుగుతారు. ఎస్ఆర్ను అమితాబ్ బచ్చన్ అనే ఒక్క పర్సన్ చేంజ్ అయ్యింది, ఇలా ఖాందాన్ మొత్తం చేంజ్ అయిందా లేదా? ధీరుభాయ్ అంబానీ అనే ఒక పర్సన్ 9 ఏళ్ల వయసులో గోడ మీద ఐఎమ్ ద రిచెస్ట్ అని రాసుకున్నాడు, ఇలా వాళ్ళ ఖాందాన్ మారిందా లేదా? మీ ఫ్యామిలీలో మీ లైఫ్ లో మీరు మార్పు రావాలంటే మీరు మారాలన్నా ఒక్కరు మారితే ఒక జనరేషన్ మారుతుంది, ఒకరి నుంచో మొదలెడుతుంది. మీ లైఫ్ లో అది ఎవరు? సుభాష్ చంద్రబోస్ గారు కావచ్చు, భగత్ సింగ్ గారు కావచ్చు, వీళ్ళ ఫోటోస్ మనం ఇంట్లో ఎందుకు పెట్టుకున్నామన్నా? వాళ్ళు దేశాని కోసం ఏదో చేశారు కాబట్టి మనం దేశం కోసం చేయాల్సిన అవసరం లేదన్నా. మన ఇంటి కోసం మనం చేస్తే మన ఫోటోలు పెట్టుకుంటారు, లేకపోతే 2 జనరేషన్లు అయినాక మన ఫోటో తీసి పడేస్తారు. ఎస్ఆర్ మీరు 15-20 మంది ప్రపంచంలో గొప్ప వాళ్ళు కానీ లేదా మీరు చూసిన గొప్ప వాళ్ళలో 15 ఫోటోలు పెట్టండి, అందులో మధ్యలో మీ ఫోటో పెట్టండి. మీ పిల్లల్ని తీసుకొచ్చి నువ్వు జీవితంలో గొప్ప వాళ్ళ దాంట్లో ఎవరి లెక్క కావాలనుకుంటున్నావురా అంటే వాడు సెలెక్ట్ చేయాల్సింది మీ ఫోటోని. అర్థమవుతుందా? వాళ్ళ లెక్క అయితే వీళ్ళ లెక్క అవుతాం అంటే మనం సక్సెస్ కాలేనట్టే. మనం ఒక జనరేషన్ లో మారి మనం ఇన్స్పిరేషన్ తీసుకొస్తే మనల్ని చూసుకొని వేల మంది మారుతారు. చిరంజీవి అనే ఒక్క పర్సన్ కష్టపడ్డాడు కాబట్టి ఇలా వాళ్ళ జనరేషన్